Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 533 points rally అయ్యి 61,150 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 156 పాయింట్స్ ర్యాలీ అయ్యి 18,212 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 285 పాయింట్స్ ర్యాలీ అయ్యి 38,728 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మన మార్కెట్స్ ఓపెనింగ్ కి ముందే గ్లోబల్ మార్కెట్స్ లైక్ ఏషియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ పాజిటివ్గా ఉండడం అండ్ ఈవెన్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 140 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ గా ఉండేసరికి ఇవాళ మన మార్కెట్స్ గ్యాప్ అప్ అవడానికే పాసిబిలిటీ ఉంది. వాటి రిలేటెడ్ గా ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ని కూడా మనం మాట్లాడుకుంటూ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు గమనిస్తే 18,170 దగ్గర ఓపెన్ అయింది. ఆ పాయింట్లో 18,190 టు 18,220 ఆ 30 పాయింట్ రేంజ్ని కొంతవరకు నెగ్లెక్ట్ చేయండి. మీన్స్ అక్కడ ట్రేడ్స్ని తీసుకోవద్దు. మార్కెట్ నా 18,220 లెవెల్ అబౌవ్ 15 మినిట్స్ సస్టైన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయడం మంచిదనేలా మార్కెట్ ఓపెనింగ్ కి ముందు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ మీరు గమనిస్తే మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి నిఫ్టీ వెళ్ళిన హై 18,227. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే నెక్స్ట్ కమింగ్ ట్రేడింగ్ సెషన్స్ లో కూడా 18,220 మార్క్ దగ్గరికి మార్కెట్ వస్తున్నప్పుడు కొంత కాషియస్ గా ఉండాలని. ఇవాళ మార్కెట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో 18,220 మార్క్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. అగైన్ ఆ లెవెల్ దగ్గరికి ఇంకొకసారి రీచ్ అవుతున్నప్పుడు కూడా మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. ఓవరాల్ స్ట్రక్చర్ స్టిల్ బులిష్ గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా స్టిల్ మనకి అప్ ట్రెండ్ లోనే కొనసాగుతుంది. నిఫ్టీ అలాగే సెన్సెక్స్ ఈ రెండు కూడా ఆల్ టైమ్ హైస్ నుంచి మోస్ట్లీ 2% దూరంలో ఉన్నాయంతే. కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం నియర్లీ 7.5% దూరంలో ఉంది. యాక్చువల్గా ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి 2022 స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ నిఫ్టీ 9.5% దగ్గరగా పెరిగింది. అలా పెరిగిన తర్వాత కూడా స్టిల్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ 7.5% దూరంలో ఉంది. సో నిఫ్టీ రిలేటెడ్గా మనం 19,000 మార్క్ని చూడాలనుకుంటే ఐటీ స్టాక్స్ రిలేటెడ్గా వస్తున్న రిజల్ట్స్ స్టేబుల్గా ఉండాలి. బట్ బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్గా వస్తున్న రిజల్ట్స్ బాగుండాలి. బికాస్ బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి. అండ్ ఇవాళ 5:30 అరౌండ్ మనకి డిసెంబర్ సిపిఐ డేటా మీన్స్ ఇన్ఫ్లేషన్ డేటా, నవంబర్కి సంబంధించిన ఐఐపి డేటా నెంబర్స్ అయితే రిలీజ్ అవుతాయి. ఇవాల్టి మార్కెట్స్ని మీరు గమనించారంటే మోస్ట్ ఆఫ్ ద నాన్ ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్లోనే మీకు ర్యాలీ కనిపించింది. ఏ స్టాక్స్లో అయితే ఎఫ్ఐస్ ఎక్కువగా హోల్డింగ్స్ని చేస్తున్నారో ఆ స్టాక్స్లో పెద్దగా ర్యాలీ అయితే కనిపించలేదు. ప్రీవియస్ డేస్లో ఎఫ్ఐస్ బై సైడ్ అయితే కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. ఇవాళ కూడా మోస్ట్లీ కొంత మైల్డ్గానే ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. వాళ్ళు సెల్ చేసినప్పుడేమో చాలా హ్యూజ్ నెంబర్స్ ఆల్మోస్ట్ పర్ డే బేసిస్లో 2,000 అబౌవ్ ఆట్ క్రోర్స్ దగ్గర ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేశారు. బట్ బయింగ్ సైడ్ ప్రెసెంట్ ఎఫ్ఐఎస్ దగ్గర అంత స్ట్రెంత్ కనిపించట్లేదు. ఒకవేళ గ్యాప్ అప్ అవుతున్నా గ్యాప్ డౌన్ అవుతున్నా వాటి రిలేటెడ్గా కూడా లెవెల్స్ని చేంజ్ చేసి మార్కెట్ ఓపెనింగ్కి ముందే మీకు ఇలా టెలిగ్రామ్లో అప్డేట్ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేస్తే 2,90,000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఉంటుంది. ఇవాళ టెలికామ్ స్టాక్స్లో ఒక మంచి జోష్ అయితే కనిపించింది. వొడాఫోన్ ఐడియా కానీ ఎయిర్టెల్లో కానీ మంచి ర్యాలీ కనిపిస్తుంటే లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 9 రూపీస్ నుంచి 290 రూపీస్ వరకు ర్యాలీ అయింది. నియర్ టు 2,700% దగ్గరగా లాస్ట్ 1 ఇయర్లో ర్యాలీ అయితే ఈ స్టాక్ అయింది. ఈ స్టాక్ రిలేటెడ్గా నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక అప్డేట్ వచ్చింది. దాంతో లోయర్ సర్క్యూట్ టచ్ అయింది. ఈ అప్డేట్ చాలా సింపుల్. మనకి వొడాఫోన్ ఐడియా వాళ్ళు గవర్నమెంట్కి కట్టాల్సిన వడ్డీని డబ్బుల రూపంలో మేము పే చేయాలనుకోవట్లేదు ప్రెసెంట్. దాని బదులు మా కంపెనీలో వాటాను కొనుక్కోండి అని ఈచ్ షేర్ని 10 రూపీస్లో గవర్నమెంట్కి 35.8% దగ్గరగా వాటాని అందజేశారు కదా. అలాగే టాటా టెలి సర్వీసెస్ వాళ్ళు కూడా వాళ్ళు కట్టాల్సిన 850 crore వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఏజీఆర్ ఇంట్రెస్ట్ని డబ్బుల రూపంలో కాకుండా ఈక్విటీ రూపంలో ఇస్తారని. బట్ వాళ్ళు ఇష్యూ చేసిన ప్రైస్ బ్యాండ్ 41 రూపీస్ పర్ షేర్లో మీన్స్ నిన్నటి క్లోజింగ్ ప్రైస్తో చూస్తే నియర్లీ 85% డిస్కౌంట్లో గవర్నమెంట్కి షేర్స్ని అలాట్ చేస్తారు. అలా అలాట్మెంట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఈ కంపెనీలో 9.5% దగ్గరగా వాటాను హోల్డ్ చేయబోతుందని వస్తున్న అప్డేట్స్తో టాటా టెలి సర్వీసెస్ వాళ్ళే స్టాక్ ఒక వాల్యుయేషన్ 41 రూపీస్ అని డిసైడ్ చేస్తూ గవర్నమెంట్కి ఇస్తున్న ప్రైస్ని మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటూ స్టాక్ని 5% లోయర్ సర్క్యూట్కి తీసుకువెళ్ళింది. మరి వొడాఫోన్ ఐడియా నిన్నేమో మనకు అంతలా ఫాలో అయింది, ఇవాళేమో ఇంతలా ర్యాలీ అయింది. ఇక్కడ బై చేయొచ్చా, ఏదైనా టర్న్ అరౌండ్ ఉందా అనేలా కామెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా ర్యాలీ అవ్వడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వొడాఫోన్ ఐడియా ఒక మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడడానికైతే ప్రయత్నించింది. మాట్లాడుతూ వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ మేము ఏదైతే ఈక్విటీని ప్రెసెంట్ గవర్నమెంట్కి ఇష్యూ చేశామో అది ఒక గుడ్ ఆప్షన్. బికాస్ ప్రెసెంట్ బ్యాలెన్స్ షీట్లో డెట్ అప్పులు ఎక్కువగా ఉన్నాయి. సో అగైన్ మేము వాటిని ఇలా ఇంట్రెస్ట్లు పే చేసుకుంటూ పోతే కంపెనీ కోసం మేము యూజ్ చేయడానికి ఉండదు. కాబట్టి మాకు ఏ ఆప్షన్ అయితే వన్ టైం ఆప్షన్ అయితే దొరికిందో మేము దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం. గవర్నమెంట్కి మేము 35.8% వాటా ఇస్తున్నాం. గవర్నమెంట్ వొడాఫోన్ ఐడియా మేనేజ్మెంట్లో ఎటువంటి బోర్డ్ సీట్ని కూడా కోరుకోవట్లేదు. మీన్స్ వొడాఫోన్ ఐడియాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేయాలనే ఇంటెన్షన్లో లేదు. ప్రెసెంట్ ఉన్న ప్రమోటర్స్ అండ్ మేనేజ్మెంటే కంపెనీని రన్ చేస్తుంది. కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. గవర్నమెంట్కి అసలు రన్ చేయాలనే ఆలోచనే లేదనేలా అప్డేట్ చేసేసరికి గవర్నమెంట్ ఇది కంట్రోల్ చేస్తుంది. ఫైనల్గా ఇది అండర్ ద గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. లైక్ ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ వొడాఫోన్ ఐడియా అవుతుందన్న ఒక స్పెక్యులేషన్స్కి మేనేజ్మెంట్ అయితే ఆన్సర్ చేసే ప్రయత్నం చేసింది.
ఇలా చేయడంతో స్టాక్ ఇవాళ 9% పెరిగింది. సో ఫర్దర్గా కూడా మేనేజ్మెంట్ తీసుకునే స్టెప్స్ ఒకవేళ పాజిటివ్గా ఉంటే స్టాక్ ప్రైస్లో ర్యాలీ ఉండొచ్చేమో. బట్ పాయింట్ అంతా నెక్స్ట్ 4 years మోరటోరియం పీరియడ్ క్లోజ్ అయిన తర్వాత వోడాఫోన్ అయితే కండిషన్ క్రిటికల్ అవుతుంది కాబట్టి స్టిల్ టెలికామ్ స్పేస్లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంటే టెలికామ్ అలాగే డిజిటల్ థీమ్ని కూడా ప్లే చేయాలనుకుంటే ఎయిర్టెల్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ దీపక్ ఫర్టిలైజర్స్ వాళ్ళు రేపు అనలిస్ట్ మీట్ని అయితే కండక్ట్ చేయబోతున్నారు. మనం గమనిస్తే లాస్ట్ 5 days అండ్ ఈవెన్ లాస్ట్ 1 monthలో కూడా స్టాక్ చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 12 months బ్యాక్ మనం 120 రూపీస్లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. దీపక్ ఫర్టిలైజర్స్ 120 అండ్ దీపక్ నైట్రైట్ 525 ఉన్నప్పుడు. బట్ అవి అక్కడి నుంచి స్ట్రాంగ్గా ర్యాలీ అయ్యాక దీపక్ నైట్రైట్ 525 నుంచి 1800, దీపక్ ఫర్టిలైజర్స్ 170 నుంచి 440 వెళ్ళాక కూడా ఇక్కడ కూడా మనం వాటిని బై చేయొచ్చు. స్టాక్ ప్రైస్లు అలా గ్రో అయ్యాయి, దాంతోపాటు వాళ్ళ బిజినెస్లు కూడా గ్రో అయ్యాయి కాబట్టి ఇక్కడ కూడా మనం వాల్యూగా చూడొచ్చని జూన్ 2021లో మెన్షన్ చేశాను. అక్కడి నుంచి దీపక్ నైట్రైట్ వెళ్ళింది కానీ టాప్ సైడ్, దీపక్ ఫర్టిలైజర్స్ అయితే ఆల్మోస్ట్ రేంజ్ బౌండ్లోనే మిగిలిపోయింది. రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ద కెమికల్ స్టాక్స్లో చాలా ఎక్కువ పర్సెంట్ ఫాల్ కనిపించిన ఈ స్టాక్లో అంత గ్రేటర్ పర్సెంట్ మనకు ఫాల్ అయితే కనిపించలేదు. స్టెబిలిటీ కనిపించింది, అలాంటి టాప్ సైడ్ కూడా ఎక్కువ ర్యాలీ అయితే రాలేదు. రీసెంట్ టైమ్స్లో స్టాక్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెషన్లో కూడా ర్యాలీ అవుతుంది. రేపు అనలిస్ట్ మీట్లో వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫర్దర్గా స్టాక్ మూవ్ రిలేటెడ్గా ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ గోల్డియామ్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. గోల్డియామ్ వాళ్ళు Feb 8న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజల్ట్స్ని, ఇన్ టర్మ్ డివిడెండ్ని అలాగే స్టాక్ స్ప్లిట్ని కూడా అప్డేట్ చేస్తారనేసరికి రిజల్ట్స్ ఓకే, బట్ డివిడెండ్ స్టాక్ స్ప్లిట్ అంటునేసరికి స్టాక్ నియర్లీ 12% దగ్గరగా ర్యాలీ అయ్యి 1011 దగ్గర ఇవాళ క్లోజ్ అయింది. అలాగే ఈజ్ మై ట్రిప్ ఇవాళ వీళ్ళు అప్డేట్ చేస్తున్నది 1:1లో వీళ్ళు బోనస్ని ప్రకటిస్తారని. హోల్డ్ చేస్తున్న ఒక్కొక్క షేర్కి అనదర్ ఇంకొక ఫ్రీ షేర్ని వీళ్ళు క్రెడిట్ చేస్తారని. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం మీన్స్ ఈ బోనస్ షేర్స్ని డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ చేసే ఎండ్ పాయింట్ ఇక్కడ నుంచి 2 monthsలో ప్రాసెస్ కంప్లీట్ అవుతుందని ఈజ్ మై ట్రిప్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సింటెక్స్ గురించి మాట్లాడుకోవాలి. ప్రెసెంట్ కొన్ని అప్డేట్స్ సింటెక్స్ రిలేటెడ్గా కనిపిస్తున్నాయి. రిలయన్స్ వాళ్ళు అలాగే వెల్స్పన్ వాళ్ళు సింటెక్స్ రిలేటెడ్గా హైయెస్ట్ బిడ్డర్స్గా ఉంటున్నారని ఎలా. సో ఈ కంపెనీని కొనడానికి ప్రెసెంట్ రిలయన్స్ వాళ్ళు వెల్స్పన్ వాళ్ళు పోటీ పడుతున్నట్లు అప్డేట్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ ఆ రీజన్స్తోనే వాళ్ళు కొంటే ఒకవేళ స్టాక్లో మంచి ర్యాలీ ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్తో బిగినర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా స్టాక్ని ర్యాలీకి తీసుకువెళ్తూ ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏదైనా ఒక కంపెనీని ఒక పెద్ద కంపెనీ కొంటే అన్ని సందర్భాల్లో కూడా ప్రీవియస్గా షేర్స్ని హోల్డ్ చేసిన వాళ్ళ వాటా అలానే ఉండిపోదు. కొన్ని సందర్భాల్లో అది చాలా వరకు తగ్గిపోతుంది. లైక్ 100 షేర్స్ని హోల్డ్ చేస్తుంటే మీరు హోల్డ్ చేసిన కంపెనీని ఒకవేళ రిలయన్స్ వాళ్ళే కొన్నారనుకుంటే రిలయన్స్ వాళ్ళకి నచ్చకపోతే ఆ షేర్ హోల్డ్ని కంప్లీట్గా వాళ్ళు జీరో చేయొచ్చు. ప్రీవియస్గా షేర్స్ని హోల్డ్ చేసిన వాళ్ళకి ఎటువంటి వాల్యూ లేకుండా చేయొచ్చు, లేదంటే వాళ్ళ వాల్యూని డ్రాస్టిక్గా తగ్గించవచ్చు. మీన్స్ ప్రీవియస్గా వాళ్ళు కొనకముందు ఒకవేళ ఆ కంపెనీలో షేర్స్ 100 హోల్డ్ చేసిన వాళ్ళకి కేవలం 10 షేర్సే వచ్చేలా కూడా ఈక్విటీలో వాళ్ళ చేంజెస్ని చేయొచ్చు. కాబట్టి ఇన్ ద వర్స్ట్ కేస్ అది జీరో కూడా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సింటెక్స్ ఇండస్ట్రీస్ ఆర్ ఇంకేదైనా ఇంకొక కంపెనీని ఇంకో పెద్ద ప్లేయర్ కొంటున్నాడని యాక్టివ్గా బై చేసే ప్రయత్నం బిగినర్స్ అయితే చేయొద్దు. మీకు ఈ పంప్ అండ్ డంప్ రిలేటెడ్గా ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఈ స్టాక్ని గమనిస్తే 1 year బ్యాక్ నియర్లీ 1 రూపీ దగ్గరగా షేర్ ఉండేది. అది ఆల్మోస్ట్ 118 రూపీస్ వరకు వెళ్ళింది. 1 రూపీ నుంచి 118 వరకు వెళ్ళి ఒక పాయింట్ తర్వాత నుంచి స్టాక్ ప్రైస్లో మనకి ఇలా మేజర్ ఫాల్ కనిపించింది. మోర్ దాన్ 40% దగ్గరగా హైస్ నుంచి కరెక్ట్ అయింది. అది కూడా చాలా షార్ట్ గ్యాప్లోనే. సో ఆపరేటర్స్కి ఇలా మ్యానిపులేట్ చేయడంలో పెద్ద నష్టమేం రాదు. వాళ్ళే ఈ డిమాండ్ని క్రియేట్ చేస్తుంటారు, వాళ్ళే అప్పర్ సర్క్యూట్స్కి తీసుకువెళ్తూ ఉంటారు. బై అండ్ సెల్ 2 అకౌంట్స్ వాళ్ళవే ఉంటాయి. కానీ ఒక పాయింట్కి వెళ్ళాక రీటైలర్స్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ని సేల్ చేస్తూ వాళ్ళు స్లోగా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నంలో బయింగ్ డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మనకి లోవర్ సర్క్యూట్స్ కిందకి ఫామ్ అవుతూ రీటైల్ ఇన్వెస్టర్స్ హై ప్రైజెస్లో ట్రాప్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మీరు కొంటున్న స్టాక్ బ్యాక్ ఏదైనా ఒక డేటా ఉందా, లైక్ బిజినెస్ కానీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కానీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 16% పెరిగింది. 16% పెరిగాక అసలు ఎందుకని ఈ స్టాక్లో ఇంతలా ర్యాలీ వస్తుంది, ప్రీవియస్ డేస్లో ఒకే దగ్గర ఉన్న స్టాక్ ఎందుకని ఇవాళ ఇంతలా ర్యాలీ అయిందని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ వీకెండ్లో మనకు ఒక ఇంపార్టెంట్ డేటా వచ్చింది. యూఎస్ ఒక షింప్స్ ఫుడ్ డేటా నవంబర్ మంత్కి సంబంధించి 2021 నవంబర్ మంత్కి సంబంధించి ఈ వీకెండ్లో అయితే మనకు అప్డేట్ అయింది. ఆ డేటాలో మనకు కనిపిస్తున్నది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో నవంబర్ మంత్కి సంబంధించి వాల్యూమ్స్ పరంగా చూస్తే 25%, వాల్యూ పరంగా చూస్తే 29% దగ్గరగా గ్రో అయ్యాయి. అండ్ రియలైజేషన్ కూడా పర్ కేజీ $9.2 దగ్గరగా ఉండేసరికి ఇది కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో చూస్తే రియలైజేషన్స్లో కూడా 3% దగ్గరగా అప్ కనిపిస్తుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఈ డేటా అంతా కూడా ఇప్పుడు చెప్పింది సింపుల్ టర్మ్స్లో చూస్తే ఎవరెవరైతే ఈ స్ట్రీమ్స్ని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ రిలేటెడ్గా రీసెంట్ టైమ్స్లో బెటర్ రియలైజేషన్ మీన్స్ బెటర్ ప్రాఫిటబిలిటీ కనిపించేలా డేటా అప్డేట్ అవుతూ ఉండడంతో నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్లో బెటర్ గ్రోత్ ఉంటుందని ఒక పాజిటివ్ హోప్. మేబీ స్టాక్ ప్రైస్లో ఇలా ర్యాలీకి తీసుకువెళ్తూ ఉండొచ్చు. మరి ఈ స్ట్రీమ్స్ రిలేటెడ్గా అవంతి ఫీడ్స్ కూడా ఉంటుంది కదా, ఈ స్టాక్ ప్రైస్ ఎందుకని ర్యాలీ అవ్వలేదంటే స్ట్రీమ్స్కి సంబంధించి ఫీడ్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, బట్ వీళ్ళు ప్రొసెస్డ్ ఫుడ్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు యూఎస్ ఇలాంటి
ఇలాంటి కంట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సేమ్ ఇండస్ట్రీ బట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో వీళ్ళ బిజినెస్లు ఉంటాయి కాబట్టి వీళ్ళ రిలేటెడ్గా అడ్వాంటేజ్ ఉంటుందని వాళ్ళ ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్లో ఇంతలా ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫెడరల్ బ్యాంకుకి సంబంధించిన సబ్సిడరీ అయిన ఫెడ్ఫినాని వీళ్ళు ఐపీఓగా తీసుకురాబోతున్నారు అన్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఫెడరల్ బ్యాంక్లో ఫెడ్ఫినా అనేది గోల్డ్ లోన్స్ని, హోమ్ లోన్స్ని అండ్ లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీస్ అండ్ బిజినెస్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. అండ్ అందులో ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు 74% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. అప్ టు 700 crore దగ్గరగా ఐపీఓ ద్వారా ఫండ్స్ని రైజ్ చేస్తున్నారనేలా మనకు అప్డేట్స్ అయితే మార్కెట్లోకి వస్తున్నాయి. నెక్స్ట్ డిఎల్ఎఫ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఢిల్లీలో న్యూ ఆఫరింగ్స్ అండ్ న్యూ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ రిలేటెడ్గా సేల్స్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ సేల్సే 1500 crore నమోదయ్యాయని చెప్తున్నారు. 1500 crore అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే లాస్ట్ టైం వీళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చిన గైడెన్స్ ఎంటైర్ FY22 గాను 4000 crores మాత్రమే. కానీ ఇప్పుడు జస్ట్ ఒకే ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్గా సేల్స్లో 1500 crores దగ్గరగా సేల్స్ జరుగుతుండేసరికి 4000 crore మార్క్ను కూడా వాళ్ళు క్రాస్ చేస్తూ 5000 అండ్ 5500 మార్క్ సేల్స్కి వీళ్ళు రీచ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్లో అయితే బిల్డ్ అయింది. ఇదనే కాదు, మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ రిలేటెడ్గా ఇలాంటి ట్రెండే మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సేల్స్ రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. నెక్స్ట్ సీక్వెన్స్ సైంటిఫిక్ గురించి మాట్లాడుకోవాలి. సీక్వెన్స్ సైంటిఫిక్ వాళ్ళు ప్రీవియస్గా వాళ్ళు హోల్డ్ చేసిన అవాన్స్ గ్రూప్లో వాటాని పెంచుకుంటూ ఇప్పుడు టోటల్గా 100% దగ్గరగా అవాన్స్ గ్రూప్ రిలేటెడ్గా వాటాని సీక్వెన్స్ సైంటిఫిక్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారని అండ్ దానికి గాను 446 million rupees వీళ్ళు స్పెండ్ చేశారని. ఎలా 446 million rupees అంటే 44.6 crore. సీక్వెన్స్ 2.0లో భాగంగా వీళ్ళు డిఫరెంట్ నేషన్స్ లో వీళ్ళ బిజినెస్ ని బిల్డ్ చేసే ప్రయత్నంలో ప్రీవియస్ గా మనకి టర్కీలో బిజినెస్ రిలేటెడ్ గా అప్డేట్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ బ్రెజిల్ బిజినెస్ ని కన్సాలిడేట్ చేస్తున్నట్లు కూడా సీక్వెన్స్ సైంటిఫిక్ ద్వారా మనకు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ అప్డేట్స్ స్టాక్ ఇవాళ 12% దగ్గరగా ర్యాలీ అయింది. నెక్స్ట్ M&M గురించి మాట్లాడుకోవాలి. M&M వాళ్ళు సంగయోన్ మోటార్స్ వాళ్ళతో టైఅప్ అయి ఒక సౌత్ కొరియన్ బేస్డ్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి బిజినెస్ ని చేయడానికి వాళ్ళు ప్రీవియస్ గా ప్రయత్నించారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అది మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి లాసెస్ ని క్రియేట్ చేసింది. దాన్ని ఎడిషన్ మోటార్స్ వాళ్ళకి సెల్ చేస్తున్నారని ప్రీవియస్ గా అప్డేట్స్ వచ్చాయి. దాన్ని వాళ్ళ మహేంద్ర అండ్ మహేంద్ర M&M వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్లీ రిజల్ట్స్ అప్పుడు కూడా ఇమేజెస్ని మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేసాం. అగైన్ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను, మీరు ఒకవేళ BSEలోకి వెళ్ళి ట్రాక్ చేస్తున్నట్లయితే ఓకే, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇలా రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు ఏ క్వార్టర్ నెంబర్స్ పోస్ట్ చేస్తున్నారు ఆ నెంబర్స్ని మనం లాస్ట్ క్వార్టర్తోనూ అండ్ లాస్ట్ ఇయర్తోనూ కంపేర్ చేస్తుంటే డేటాలో ఎటువంటి చేంజ్ ఉందనేది కూడా మీకు ఇలా ఇమేజెస్ రూపంలో అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంటాం. జస్ట్ వీళ్ళ నెంబర్స్ అనే కాదు, ఆ కంపెనీ రిలేటెడ్గా ఉండాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ నెంబర్స్ అరౌండ్ ఇమేజ్లో కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ డే కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో వస్తున్న ఇంపార్టెంట్ కంపెనీస్ రిలేటెడ్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ సపోర్ట్ 18,130 దగ్గర అండ్ రెసిస్టెన్స్ 18,220 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 38,480 అండ్ రెసిస్టెన్స్ 39,050. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిస్తే 18,500 దగ్గర స్ట్రాంగ్ ఓఐ డేటా బిల్డ్ అవుతుంది. సో ప్రెసెంట్ 18,200 అబోవ్ ఉన్నాం కాబట్టి రెసిస్టెన్స్ ని కూడా 18,500కి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్ చూస్తే 18,000 దగ్గర ఇంట్రాడే సెషన్స్ లో ఒక స్ట్రాంగ్ ఓఐ డేటా బిల్డ్ అవుతూ కాల్స్ దగ్గర అలాంటి స్ట్రెంత్ కనిపించకుండా అన్వైండింగ్ జరుగుతుంది కాబట్టి డౌన్ సైడ్ 18,000 అండ్ టాప్ సైడ్ 18,500 ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.